నర్సంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో మట్టి మాఫియా కార్యక్రమాలు పెరిగాయని, అధికారుల నుంచి అక్రమ అనుమతులు పొంది మట్టి దందా జరుగుతుందని విమర్శించారు. మట్టి తవ్వకాలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై దాడులు జరగడం ఆందోళనకరమని, నర్సంపేటలో శాంతి భద్రతలు దాడి తప్పాయని ఆరోపించారు. నిన్నటి రాత్రి రెవెన్యూ అధికారులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మట్టి మాఫియా, మొరం మాఫియా ముసుగులో చేసినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగాలి తప్ప చిన్న స్థాయి అధికారులు, పై అధికారులు చెబితే విధులు నిర్వర్తించేటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళను విచక్షణారహితంగా దాడి చేయడం, దాన్ని ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారు ఖండించకపోవడం దుర్మార్గం. ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో గత 4 నెలలుగా, అంతకంటే ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఈ మట్టి మాఫియాకు ఈ నియోజకవర్గానికి నాయకుడు ఎవరు? ఎన్ని చెరువుల్లో, ఎన్ని కెనాల్స్ మీద మట్టి తీయడానికి సంబంధించి ఎంతమందికి అనుమతించారు ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తున్నారు? పరిమితి ఏ అవసరాల కోసం అనుమతులు ఇచ్చారో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏది జరిగిననే పట్టించుకోను ప్రశ్నించినటువంటి అధికారులను కొట్టిస్తామంటే ప్రజల తిరుగుబాటు తప్పదు. ఉన్నత స్థాయి అధికారులు, అనుమతులు ఇచ్చే అధికారులు వాటాలుంటాయి. అందులో అధికార పార్టీ పెద్ద నాయకులకు వాటాలుంటాయి, ప్రజాప్రతినిధులకు. బలయ్యేది క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే. ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అట్టలే ఫ్లాప్ అయిందని గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు కూడా చెప్తున్నాం. అనుమతులు ఎవరి పేరు మీద ఇచ్చిళ్ళు, వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి పదవులు ఉన్నటువంటి నాయకుల పేరు మీద ఇచ్చిళ్ళు. ఇలా దాడికి బాధ్యులు ఎవరు? నోరు లేనటువంటి క్షేత్రస్థాయి సిబ్బందిని బలిపెడతారా? ఉన్నతాధికారుల అనుమతినిచ్చిన అధికారులకు మీ నాయకులకు మధ్య వాటాలు లేక ఇవాళ కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నటువంటి తీరు గర్వనీయము, అది అభ్యంతరకరం. మళ్ళీ అడుగుతున్నాం, ఈ నియోజకవర్గంలో ఎన్ని చోట్ల, ఎన్ని చెరువుల్లో ఎంత క్వాంటిటీ క్యూబిక్ మీటర్ల మట్టి, మొరమ ఏ అవసరాల కోసం ఇచ్చిల్లో, ఎంత సీనరేజ్ రూపంలో డబ్బులు ప్రభుత్వానికి జమ అయినాయో, అనుమతి ఇచ్చినటువంటి విస్తీర్ణానికి, క్వాంటిటీకి
అక్కడ తీసినటువంటి గుంతల పరిశీలన చేస్తే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు అసలే మ్యాచ్ కావట్లేదు. ఎంత సిగ్గుచేటి నియోజకవర్గంలో పాలన అంటే ఇజ్జతి పడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అనుమతులు ఇస్తాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇస్తారు ఫారెస్ట్ భూములను ఎట్లా అనుమతిస్తామని. రెవెన్యూ అధికారులు మా నోటీసులు లేకుండా ఏ విధంగా అనుమతులు ఇస్తారని చెప్పి రెవెన్యూ అధికారులు కట్టడి చేయడానికి క్షేత్రస్థాయి పరిశీలన పోయి ఆపుతారు. రెవెన్యూ అధికారుల మీద కాంగ్రెస్ పార్టీ ముసుగులో దాడులు చేస్తారు. అంటే ఎంత విచ్చలవిడి తనం అంటే ఇవాళ ఎట్లా పడితే అట్లే దోపిడీకి ఎగబడుతున్నారు. కాబట్టి ఇన్ని రకాల కన్ఫ్యూజన్ క్రియేట్ అంటే ఎవ్వడికి వాడే దోపిడీ, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే టార్గెట్ ఇచ్చి చేస్తున్నట్టే మీ అధికారులు ఇచ్చినటువంటి కాగితాలే చెప్తున్నాయి. ఇవాళ ఫస్ట్ మాదనపేట చెరువులో అనుమతులు ఇచ్చారండి. ఎన్ని క్యూబిక్ మీటర్లకు 500 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చిండు. దేనికోసము పర్పస్ లేదు. అంటే వాడు విచ్చలవిడి దందా చేసుకోమని ఇచ్చినావా? ఉన్నత స్థాయి అధికారులకు సిగ్గనిపించాలి కదా. ఆర్డర్ ఇస్తానప్పుడు దేనికోసం? ఇంటి అవసరాల కోసమా, లేకపోతే ఇందిరా మిల్ల కోసమా, లేకపోతే రైతులు సేద్యం చేసుకోవడానికి సమయం కాబట్టి రైతుల పొలాల్లో పోసుకోవడం కోసం అనుమతులు ఇచ్చినావా? దేనికి ఇచ్చినావు అనుమతులు? పర్పస్ ఉండాలి కదా. అంటే అవినీతికి దందాకు లైసెన్సులు ఇస్తున్నారు నర్సంపేట నియోజకవర్గంలో కోకొల్లలుగా. ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి వరకు 100 చోట్ల అనుమతులు వచ్చాయి. వేరే పార్టీ వాళ్ళకు కార్యకర్తలు ఉన్నారా? వేరే పార్టీ వాళ్ళకు రైతులు ఉన్నారా? రైతులు ఈ సమయంలో రాగడి మట్టి లాంటి మట్టిని చేళ్లలో చెలుకలలో తోలుకునే ఆనవాయితీ లేదా? చంద్రగూడ గ్రామంలో మా కార్యకర్త సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఇంటి పునాది లోపల నింపుకోవడానికి ట్రాక్టర్ తీసుకొచ్చి నింపుకుంటుంటే చిన్నరావుపేట ఎస్ఐ నెల రోజులు ట్రాక్టర్ సీజ్ చేసిండు. సిగ్గనిపించలేదా కాంగ్రెస్ నేతలారా మీకు? స్వయంగా రిప్రజెంట్ చేసిన ఆయన వ్యాపారి కాదయా, బ్రోకర్ కాదు, లోఫర్ కాదు. వాళ్ళ లెక్క సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఫిజికల్గా ఇల్లు కూడా చూసినాం, పరామర్శించినాం. ఆ పరిస్థితి